ఇప్పుడు మస్త్ వేసిన ఇంకోసారి వేయాలి, ఇంకోసారి వేసి ఇక డైరెక్ట్ బూమ్రాకే సైడ్ కొట్టాలి. ఓకే ఓకే. ఓం రీం మూం మానంకాలి ఒక్క బాల్ వేయగానే వికెట్ పడాలి. ఓం రీం జూమ్ జామ్ జూమ్ థూ. ఇప్పుడు స్పిన్ వేస్తాం, ఇప్పుడు స్పీడ్ బౌలింగ్ వేస్తా. సూపర్ పడ్డదిరా. ఇప్పుడు ఎట్లయినా ఇక బూమ్రాకు సైడ్ కొట్టేసి ఇక ఇండియా టీమ్ లోకి వెళ్ళిపోవాల్సిందే. అంటే గిడ ఆడుతున్నావు మరి నేను ఇండియా టీమ్ లో పోవాల్సిందే ఖచ్చితంగా. నీ తెలివి తెల్లారా కదరా, అయినా నువ్వు ఇడు ఉండాల్సినవి కాదురా. అదే నేను ఇది ఉండాల్సిన కాదు, అసలు ఏడు ఉండాలి చెప్పు. గడ బొందల గడ లేదు, గోడు ఉండాలి నువ్వు. అయినా నీకు క్రికెట్ గురించి ఏం తెలుసురా? ఒక్క ఓవర్ కు ఎన్ని బాల్ ఉంటాయి ఎరుకారా నీకు? అయ్యో రాధిక, ఐపీఎల్ షురూ కాబోతున్నది ఇప్పుడు. మొత్తం యూతే ఎదురు చూస్తున్నది. ధోని సారు హెలికాప్టర్ షాట్స్ కోసం, అట్లనే కోహ్లీ సారు టెక్నిక్ గేమ్ కోసం, రోహిత్ శర్మ సెంచరీ కోసం, బూమ్రా బౌలింగ్ కోసం, అట్లనే చిట్ట చివరిన మన ఎస్ఆర్ఎస్ గెలుపు కోసం కూడా. అంతేకాదు రాధికో, మార్చి 22 తారీఖున షురూ అయ్యి మే 25 తారీఖున ఖతమవుతుంది ఐపీఎల్. మొట్టమొదటిగా కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ ఈ రెండు టీంలు ఆడబోతున్నాయి రాధికో. ఐపీఎల్ షురూ అయ్యే ముందు పాటలు ఆటలు ఇట్లా పెద్ద ధూమ్ధామ్ చేసి గేమ్ షురూ చేస్తారంట. మన ఎస్ఆర్హెచ్ టీంకు ఆర్ఆర్ టీంకు మార్చి 23 తారీఖు మన హోమ్ గ్రౌండ్ అయిన ఉప్పల్ స్టేడియంలోనే ఆడబోతున్నారు రాధిక. వాయమనే అందరు బాగా హుషారే ఉన్నారు కదా, నన్ను తోలుకోపోతావా చూడడానికి? మరి తోలుకపోతా, ఇంట్లో టీవీ ఉన్నది కదా, దాని అమ్ముతా టికెట్లు కొడతా. అట్లుంటది మా సాయిల్ గాంతోని.